ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడ, మహోన్నతుడ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి దినమంతను కూడా మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. అయా, మా అందరినీ కూడా మంచి నిద్రతో సంతృప్తి పరిచినందుకు వందనాలు. అయా, ఏ సమస్య, ఏ శోధన మా గృహము దరికి రాకుండా మా అందరినీ కూడా అయ్యా కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మరొక నూతనమైన రోజులో ఈ లోకము అనే యాత్రలో మాకు ఈ విధముగా ప్రవేశమును దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎంతోమంది గతించిపోయారు ఈ రోజును చూడక. వారికంటే మేము గొప్పవారమని, వారికంటే మేము శ్రేష్ఠులమని కాదు, కానీ మీ కృపను బట్టి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టారయ్యా. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అనే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం ద్వారా అయ్యా మీ వాక్యాన్ని ఈరోజు మాకు ప్రకటిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ఏ సమస్య రాదని, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయా కుటుంబాలకు కానీ, ఇంటి దగ్గరకు కానీ, ఏ వ్యక్తి దగ్గరకు కానీ రావు అని అయా మీరు వారి చుట్టూ మీ కంచెను ఉంచారు గనుక అవి వారిని ఏమీ చేయలేవని అయా మీరు ఈ లేఖనం ద్వారా ధైర్యాన్ని దయచేసినందుకు వందనాలు. బిడ్డలు దేని గురించి కూడా భయపడకుండా, ఏ సమస్య వస్తుంది, నా కుటుంబానికి ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా అయ్యా ధైర్యముగా, విశ్వాసముతో మీ పైన నమ్మకం ఉంచి అయా వారందరూ జీవించడానికి సహాయము దయచేయండి. లేవగానే ఈ ప్రార్థనతో వారి రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా, వారి కుటుంబాలను కూడా దీవించండి. అయా వారు అనుకుంటున్న కార్యములన్నిటినీ కూడా సఫలపరచండి. ఏ పని ఆగిపోకుండా, ఏ విషయంలో వెనకడుగు వేయకుండా, దేనిని బట్టి కూడా తండ్రి వారు కృంగిపోకుండా విశ్వాసముతో వారి వారి పనులలో అడుగులు వేసుకుంటూ నూరంతలుగా ప్రతిఫలము చూడడానికి సహాయము దయచేయండి తండ్రి. క్రొత్తగా ఈరోజు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. జ్ఞానముతో, బలముతో, శక్తితో, వివేచనతో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. అయ్యా, ప్రాముఖ్యంగా ఈ రోజున ప్రతి బిడ్డకు సమాధానమైన, నెమ్మదికరమైన జీవితాన్ని మీరు ప్రసాదించండి. ఎటువంటి విభేదములు, గొడవలు, మనస్పర్ధలు ఏ బిడ్డ కూడా ఎవ్వరితో కలిగి లేకుండా ఉండుటకు కృప చూపించండి. నాయనా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి ప్రయాణమును మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. మా వాహనమును, ఆ వాహనము నడుపుతున్నటువంటి వ్యక్తులను మీ చేతికి అప్పగిస్తున్నాము. ప్రతి బిడ్డకు రక్షణను మీరే దయచేయండి. ఏ అపాయము, ఏ ప్రమాదము, మార్గం మధ్యలో ఎటువంటి సమస్యలు ఎవ్వరికి ఎదురవ్వకుండా అయ్యా ప్రతి ఒక్కరు కూడా మరలా సురక్షితముగా గృహాలకు చేరుకోవడానికి సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా అయా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవి అన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. ఈ రోజున వాక్య జ్ఞానము కలిగి మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ తండ్రి లోక మాయలో ఎవ్వరు పడిపోకుండా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ జీవించగలిగే కృప దయచేయండి అయ్యా. మేము చేస్తున్న పనులు, మా మాటలు, మా క్రియలన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయము దయచేయండి తండ్రి. ఎవరికి ఏ లోటు, ఏ లేమి, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి అప్పుల సమస్యలు ఏవి లేకుండా ఈరోజంతను తండ్రి సమృద్ధి కలిగి ఆశీర్వదింపబడిన బిడ్డలుగా జీవించే కృపా సహాయము దయచేయండి తండ్రి. అయా రిపోర్ట్స్లో, చెకప్స్లో, ఆపరేషన్స్లో ఈరోజు ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అనుకూలంగా వారికి ప్రతి పరిస్థితిని మార్చండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు,
ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా ప్రతి గృహము చుట్టూ మీ అగ్ని కంచె కాపుదల దయచేయమని, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. అయా, మేము కొందరికైనా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి మేమును రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.